వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, కామెంట్ సెక్షన్లో కూడా చాలామంది బెస్ట్ ఫండ్స్ ఏంటి, అసలు బెస్ట్ ఫండ్స్ దాని గురించి కూడా కాస్త మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని అడగండి. మరి ఎందుకు మెయిన్గా సెక్టర్స్ చెప్తున్నారు కానీ సో బెస్ట్ ఫండ్స్ అనేది కూడా ఎందుకు మెన్షన్ చేయట్లేదు అని చెప్పేసి ఇలా కొంతమంది కామెంట్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. మరి దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కరణం గారు ఉన్నారు. మరి ఆయన్ని అడిగి మరి ఇక్కడ మన ప్రేక్షకులు పెట్టిన కామెంట్స్ గురించి కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, మన ప్రేక్షకులు కొంతమంది అయితే సార్ మీరు సెక్టర్స్ గురించి చెప్తున్నారు బాగానే ఉంది, కానీ బెస్ట్ ఫండ్స్ ఏదైనా మీరు సజెస్ట్ చేశారు అంటే మేము దాంట్లోనే ఇన్వెస్ట్ చేసుకొని డబ్బులు అనేది కూడా మేము పెంచుకుంటాం కదా అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉన్నారు. మరి దీనికి మీరు ఆన్సర్ అని చెప్తారు? సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే బెస్ట్ ఫండ్స్ అనేది మనకి అంటే ఈ నెరేటివ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే టాప్ పర్ఫార్మింగ్ ఫండ్స్, లేకపోతే లాస్ట్ 3 years లాస్ట్ 5 years ఏవైతే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసినాయో అవి చెప్పండి, లేకపోతే ఎక్కువ రేటింగ్స్ ఉన్న ఫండ్స్ చెప్పండి, లేకపోతే ఏదైతే ఫండ్ చెప్తారో ఆ ఫండ్లో మేము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాము, మాకు ఇంకేం అవసరం ఉంటుంది, మేము డైరెక్ట్లో ఇన్వెస్ట్ చేసుకుంటాము అది ఇది అని చెప్పేసి చాలామంది అడుగుతారు. సో నేను వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే బెస్ట్ ఫండ్స్ అనేది ఎప్పుడూ ఉండదు, మార్కెట్లో బెస్ట్ ఫండ్స్ అనేది ఎప్పుడూ ఉండదు. ఇట్స్ అ మార్కెటింగ్ థింగ్. ఓకే, అంటే మార్కెటింగ్ అంటే ఇప్పుడు ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ప్రమోషన్. కానీ బెస్ట్ ఫండ్స్ అనేది ఎప్పుడు ఉండదు. మీకు ఏది బెస్ట్ అవుతుంది అని చెప్పేసి మీరు అనాలిసిస్ చేసుకోలేకపోతే మీ అడ్వైజర్ మీకు చెప్పాలి. అంటే ఇక్కడ వేరే రేటింగ్స్తో కానీ ఏం పట్టించుకోకుండానే యూజువల్గానే పర్సన్ టు పర్సన్ అనేది ఆ ఫండ్స్ అనేది కూడా మారుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ప్రతి పర్సన్కి ఫండ్ చేంజ్ అవుతుంటుంది విత్ రెస్పెక్టివ్ మార్కెట్ కండిషన్స్. ఓకే, మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి పర్సన్ ఫినాన్షియల్ స్టెబిలిటీ ఎలా ఉంది, లేకపోతే అతని రిక్వైర్మెంట్ ఏంది, అతని ఎక్స్పెక్టేషన్స్ ఏంది. ఎక్స్పెక్టేషన్స్కి ఎక్కువ ఉంటే అసలు మ్యూచువల్ ఫండ్స్కే రావద్దు. అతను ఎక్స్పెక్టేషన్స్ రీజనబుల్ ఉంటే ఏ ఫండ్ ఎంత అమౌంట్ ఎక్కడెక్కడ పెట్టాలి అనేది డీటెయిల్గా చెప్పుకోవచ్చు మనం. కానీ ఈ ఫండ్లో పెట్టేసేయండి, ఆ ఫండ్లో పెడితే ₹1,00,00,000 అవుతుంది అనేది అయితే మిత్, అంటే అది ఒక అపనమ్మకం. అది అయితే ఎప్పుడుకి నమ్మకూడదు. బెస్ట్ ఫండ్స్ అనేది ఎప్పుడూ ఉండవు. ఎందుకు అంటే 5 years కింద ఉన్న ఫండ్ జీరో అంటే కంప్లీట్గా నెగిటివ్ రిటర్న్స్ ఉన్న ఫండ్స్ కూడా ఇప్పుడు టాప్ పర్ఫార్మింగ్ ఫండ్స్ ఉంటాయి. ఈరోజు టాప్ పర్ఫార్మింగ్ ఫండ్స్ 5 years తర్వాత అవి నెగిటివ్ రిటర్న్స్లో కూడా వెళ్తాయి. రైట్. మీరు ఎప్పుడు ఎంటర్ అవుతున్నారు, ఎప్పుడు ఎస్ఐపి చేస్తున్నారు, ఎప్పుడు లంసమ్ చేస్తున్నారు, ఎస్టీపీస్ కరెక్ట్ టైంలో చేస్తున్నారా, కరెక్ట్ డ్యూరేషన్లో చేస్తున్నారా, లేకపోతే లంసమ్ రాంగ్ టైంలో చేశారా, ఇవన్నీ మ్యాటర్కి వస్తాయండి ఇన్వెస్ట్మెంట్స్లో. ఎందుకంటే నేను ఈరోజు ఒక టాప్ బెస్ట్ ఫండ్ అని చెప్పేసి మీరు అడిగినట్లుగా లేకపోతే మన వ్యూవర్స్ అడిగినట్లుగా ఏదో ఒక ఫండ్ నేను చెప్పాను అనుకోండి, వాళ్ళు ఎప్పుడు తీసుకుంటారు, ఒక 6 months తర్వాత తీసుకున్నా కానీ, లేకపోతే ఇమీడియట్గా తీసుకున్నా కానీ, లేకపోతే ఒక 3 months తర్వాత తీసుకున్నా కానీ, అప్పుడు తీసుకున్నప్పుడు వాళ్ళ ఎంట్రీ పాయింట్ ఎప్పుడు ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నారు. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఫండ్ నేను లాంగ్ డ్యూరేషన్కి అని చెప్పేసి ఒక ఫండ్ పేరు చెప్పాను, వాళ్ళు ఒక 2 years తర్వాత దాన్ని విత్డ్రాల్ చేస్తే అది నెగిటివ్లో కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో మీరు ఎంత డ్యూరేషన్ వరకు ఉండగలుగుతున్నారు ఫండ్లో, మీ రిస్క్ అప్టైట్ ఎంత, అండ్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంది ఫండ్ నుంచి, అండ్ ఆ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ దేనికోసం చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ కొంతమంది ఎమర్జెన్సీ ఫండ్కి కూడా ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. ఓకే. ఎమర్జెన్సీ ఫండ్ ఇట్ సెల్ఫ్ మనకి లిక్విడిటీ కోసం మనం చేస్తుంటాం. అది ఎంత డ్యూరేషన్ కోసం చేస్తున్నాం, 6 months కోసం చేస్తున్నాం, 1 year కోసం చేస్తున్నామా, లేకపోతే ఎవ్రీ ఇయర్ దాన్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలనుకుంటున్నామా. ఎమర్జెన్సీ ఫండ్లో కూడా స్ట్రాటజీస్ ఉంటాయి మళ్ళీ. సో ఇట్లా ఒక ఫండ్ అనేది ఒక కరెక్ట్ స్ట్రేట్ ఆన్సర్ ఎప్పుడు ఉండదండి. మీ ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి అనేది ఇంపార్టెంట్. ఓకే. ఎస్ఐపి చేసుకుంటాము 10 years 15 years వరకు చేసుకుంటాం అంటే వరస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మీకు 12% రిటర్న్స్ ఇచ్చాయి. యావరేజ్గా 12% రిటర్న్స్ ఇచ్చినాయి. 12% 15% వరస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్. ఓకే. మీకు ఏమంటారు 12% 15% లాంగ్ డ్యూరేషన్లో 10-15 years తర్వాత రిటర్న్స్ కావాలనుకుంటే ఏ ఫండ్లు పెట్టినా వస్తాయి మీకు. అట్లా కాదు, మాకు ఒక పర్టికులర్ వేలో కావాలి, ఏమంటారు ఆర్గనైజ్డ్గా కావాలి, ఎవ్రీ 5 yearsకి ఇంత రిటర్న్స్ రావాలి, అప్పుడు మీకు అడ్వైజర్ మాత్రం హెల్ప్ చేయగలుగుతాడు. ఓకే. అది కూడా మీ ఫండ్ అలొకేషన్ స్ట్రాటజీ ఎలా ఉంది, మీరు ఎంత ఈక్విటీకి ఎక్స్పోజర్ తీసుకుంటున్నారు, డెట్లో ఎంత లిక్విడిటీ ఉంది మీకు, ఇవన్నీ మ్యాటర్ అవుతాయి అన్నమాట. యూజువల్గా ఈ ఫండ్ నేమ్స్ చెప్పడం అనేది ట్రాన్స్పరెన్సీ కదా,
అంటే అనుకుంటారు, చాలామంది అనుకుంటారండి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మీరు మాతో ఎందుకు ఫస్ట్ అప్ఫ్రంట్గా ఫండ్ పేరు చెప్పారు, ఫండ్ పేరు చెప్తే మేము దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ మీ మీద డిపెండ్ కావడం ఎందుకు అన్నట్లు చాలామంది అనుకుంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను ఫండ్ పేరు చెప్తాను, మీరు ఇన్వెస్ట్ చేస్తారు, 6 months తర్వాత డిస్కంటిన్యూ చేస్తారు. సో ఈ అడ్వైస్ చెప్పడం వల్ల మీకు ఎటువంటి లాభం లేదు, దాన్ని మీరు ఫాలో అవుతున్నారు, మీరు ఫాలో అవ్వట్లేదు. ఫండ్ పేరు చెప్పడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు, ఫండ్ పేరు చెప్తాను, కానీ మీరు ఎంత లాంగ్ డ్యూరేషన్లో దాన్ని కంటిన్యూ చేయగలుగుతున్నారు. యాజ్ అ క్లయింట్గా ఉంటే మేము మిమ్మల్ని పుష్ చేసి కంటిన్యూ చేపిస్తాం దాన్ని. సో ఇన్ రిటర్న్ మీకే ఎక్కువ లాభం దానివల్ల. ఓకే, ఈ ఫండ్స్కి సంబంధించి మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. మరి ట్యాక్స్ రోల్ అనేది కూడా ఎలా ఉంటుంది ఇందులో? ఇది చాలామంది ఇగ్నోర్ చేసే కాన్సెప్ట్ టాక్సేషన్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే చాలామందికి 1.5 lakh ఏదైతే ఎగ్జామ్షన్ ఉందో దాన్ని యూజ్ చేసుకోరు. చాలామందికి తెలియదు కూడా, ELSS ఫండ్ అనే కాన్సెప్టే తెలియదు ఫస్ట్ థింగ్. అది జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. విత్డ్రాల్ చేసేటప్పుడు SWP పెట్టుకుంటాం కదా, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. చాలామంది ఏమనుకుంటారంటే లంసమ్ 1 CR ఈరోజు ఇన్వెస్ట్ చేస్తాము, ఒక 5 years తర్వాత డబుల్ అయిపోతాయి, డబుల్ అయిపోయినాక అట్ ఏ టైం మొత్తం విత్డ్రాల్ చేస్తాము అనేసి అనుకుంటారు. ఎంట్రీ ఒకటే కాదు, ఎగ్జిట్ అప్పుడు కూడా మీరు గ్రాడ్యువల్గా విత్డ్రాల్ చేసుకుంటే మీకు ట్యాక్స్ చాలా తక్కువ పడుతుంది. సో అదొక పాయింట్. సెకండ్ పాయింట్, మీకు ఎప్పుడైతే క్యాపిటల్ పెరుగుతుందో నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ పెరిగారు అనుకోండి, మీకు ట్యాక్సేషన్ కూడా తగ్గుతుంది. ఓకే, సో ఇవి స్ట్రాటజీస్. జస్ట్ ఫండ్ పేరు చెప్పడం వల్ల దీంట్లో మనకి ఎటువంటి లాభం ఉండదు. మీరు స్ట్రాటజీ త్రూ వెళ్తేనే మీకు దానిలో ఎక్కువ రిటర్న్స్ రావడము, ట్యాక్సేషన్ తక్కువ పడడము. కొన్ని ఐటీలో ఎగ్జామ్షన్స్ ఎలా ఉన్నాయంటే, మీరు అమౌంట్ విత్డ్రాల్ చేసి ఒక ఇల్లు కన్స్ట్రక్షన్కి మీరు అమౌంట్ని యూజ్ చేశారనుకోండి, కంప్లీట్గా మీకు ఎగ్జామ్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇవి మీకు CA కూడా హెల్ప్ చేయగలుగుతాడు ఈ ప్రాసెస్లో. సో మీరు ఎప్పుడైనా సరే ఒక స్ట్రాటజీ ప్రకారంగా వెళ్ళాలి, కానీ డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం, విత్డ్రాల్ చేయడం అనేది కరెక్ట్ ప్రాసెస్ కాదు. యూజువల్గా టాప్ ఫండ్స్ అని మనం అంటూ ఉంటాము, అది సంవత్సరం అంతా మంచి పర్ఫార్మెన్స్ అనేది కూడా ఇస్తూ ఉంటాయి. కాకపోతే నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి అది మాత్రం డౌన్లోకి వెళ్ళిపోతుంటాయి. ఎందుకు అసలు తప్పేం ఎక్కడ జరుగుతూ ఉంటుంది? సో తప్పేం లేదండి, ఇట్స్ నేచర్ ఆఫ్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్ నేచర్ అలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు కన్సిస్టెంట్గా సేమ్ ఫండ్స్ ఇచ్చే చాలా తక్కువ ఉంటాయి, కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ లాంగర్ డ్యూరేషన్, ఎంత లాంగ్ డ్యూరేషన్లో ఎంత కన్సిస్టెంట్గా ఉంటే అంత మంచి ఫండ్స్ అని మనం కన్సిడర్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే ఈ ఇయర్ హైలీ పర్ఫార్మెన్స్ ఫండ్స్ ఉంటే వాటికి దూరంగా ఉండడమే ఇంకా బెటర్ యాక్చువల్గా. అండ్ ఎప్పుడైతే ఫండ్స్ నెగిటివ్లోకి వెళ్తాయో అప్పుడు ఇన్వెస్ట్ చేయడం ఇంకా బెటర్. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ఇయర్ టాప్ మోస్ట్ ఫండ్ మంచి పర్ఫార్మెన్స్ అవుతుందని మనం అనుకుంటాం కదా, నెక్స్ట్ ఇయర్ అది నెగిటివ్లోకి వెళ్ళింది అనుకోండి, నెగిటివ్లోకి ఇన్వెస్ట్ చేయడం ఇంకా బెటర్ యాక్చువల్గా టాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం కంటే. ఎందుకంటే నెగిటివ్లోకి వెళ్ళినప్పుడు మీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి మళ్ళీ. అట్లా ఈ SIP మనం చేసుకునేటప్పుడు మంత్లీ ఇన్కమ్ అది కొంచెం మిత్ అని కూడా అంటూ ఉంటాం. సో ఇది ఎలా అసలు? లేదండి, ఇప్పుడు మీరు ఒక 10 years SIP చేశారు, 10,000 SIP చేశారు 10 years పీరియడ్లో. 10 years పీరియడ్లో చేసిన తర్వాత మీకు 11th year నుంచి మంత్లీ ఇన్కమ్ గ్రాడ్యువల్గా దాని నుంచి విత్డ్రాల్ చేసుకోవచ్చు. ప్రాక్టికల్ పాసిబుల్ అండి, మనం వేరే ఎక్సెల్స్లో కూడా మీకు క్లియర్గా చూపించాను. ఎందుకు అంటే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ గ్రాడ్యువల్గా ఎట్లా వెళ్తుందో రావడం అవుట్పుట్ కూడా గ్రాడ్యువల్గా వస్తుంటుంది, అట్ ఎ టైం కాదు. కాబట్టి ఏదైతే కార్పస్ మిగిలి ఉంటుందో దాని మీద కూడా కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ పనిచేస్తుంది ఇంకా. ఎందుకు అంటే 1 crore మీద 10% 10 lakhs, కానీ 10 lakhs మీద 10% 1 lakh అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే కార్పస్ ఎక్కువ బిల్డ్ అవుతుందో కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఇంకా స్పీడ్గా అవుతుంది, స్పీడ్గా పెరుగుతుంది అట్లా. ఓకే, అండ్ ఈ బిజినెస్కి సంబంధించి ఎప్పుడైనా కానీ స్టాక్స్లో ఉన్న వాళ్ళు ఒక సేయింగ్ అనేది కూడా యూజ్ చేస్తూ ఉంటారు, ట్రస్ట్ ద హ్యాండ్ నాట్ ద టూల్ అని చెప్పేసి అంటుంటారు. అసలు ఎందుకు ఇలా అంటూ ఉంటారు? సో టూల్ ఇక్కడ వచ్చేసి మ్యూచువల్ ఫండ్, ఓకే, హ్యాండ్ వచ్చేసి అడ్వైజరే. ఓకే, ఇప్పుడు సపోజ్ మీకు ఒక వ్రెంచ్ కానీ ఒక స్క్రూ డ్రైవర్ కానీ ఇచ్చారు, దాంతో మనము కరెక్ట్గా వాడితే మంచిగా దానికి ఏ వర్క్ కావాలో ఆ వర్కే చేయొచ్చు. లేదు దాన్ని తీసుకుపోయి వేరే వాళ్ళు ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తామంటే మనం ఏం చేయలేం కదా. సో హ్యాండ్ ఇంపార్టెంట్ ఇక్కడ. మనం వ్రెంచ్ అందరి చేతిలో ఉంటుంది, స్క్రూ డ్రైవర్ అందరి చేతిలో ఉంటుంది, దాన్ని ఎట్లా వాడుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే, అదే అడ్వైజర్ మీకు ఎట్లా గైడ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అడ్వైజర్ లేరు మనం ఓన్గా చేసుకుంటాము అంటే అది ఇంకా డేంజరస్ యాక్చువల్గా. ఈ అడ్వైజర్ గురించి వచ్చింది కాబట్టి ఎవరైనా కానీ ఒక క్లయింట్స్ సెల్ఫ్గా వాళ్ళైతే ఒక ఫండ్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని మరి ముందుకెళ్తున్నారు అనుకోండి, మరి ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ఏదైనా డిఫికల్టీస్ ఏమైనా ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయా వితౌట్ అడ్వైజర్?
డిఫికల్టీస్ ఏమి ఉండవు, కాకపోతే వాళ్ళు ఎటువంటి స్ట్రాటజీస్ ఫాలో కారు, అక్కడనే వాళ్ళు ఎక్కువ లాస్ అవుతారు యాక్చువల్గా. ఓకే, ఎందుకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ లాగానే వాళ్ళకి టూల్ చేతిలో ఉంటుంది, కానీ వాళ్ళ టూల్తో ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. ఓకే, పని రాకుండా మనం అయితే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ పేర్లు అందరికీ అన్ని ఫండ్స్ తెలుసు, కానీ ఏ ఫండ్లో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేకపోతే వాళ్ళు దేనికోసం ఇన్వెస్ట్ చేయాలని వాళ్ళకి క్లారిటీ ఉండదు. అక్కడనే మీకు అడ్వైజర్ హెల్ప్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది. ఒకవేళ ఒక ఫండ్ నుంచి ఎగ్జిట్ కావాలి అంటే ఎగ్జిట్ కావడం కరెక్ట్ టైమా కాదో కూడా మీకు చెప్పగలుగుతారు అనమాట. ఓకే, అట్లా. ఇన్కమ్ ఫండ్ అండ్ గ్రోత్ ఫండ్ ఏంటి డిఫరెన్స్ ఏంటి యూజువల్గా? సో ఇన్కమ్ ఫండ్ అంటే మనకి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నుంచి గ్రాడ్యువల్గా డివిడెండ్స్ పే అవుట్ అవుతుంటాయి, మనకి మంత్లీ ఇంత అమౌంట్ దానికి బ్యాక్ అవుతుంది. గ్రోత్ అంటే ఏమవుతుందంటే ఆ డివిడెంట్ ఏదైతుందో అది మళ్ళీ రీఇన్వెస్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే గ్రోత్ ఫండ్లకే ఎక్కువ సజెస్ట్ చేస్తాం మనము, ఎందుకంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్ మంచిగా పనిచేస్తుంటుంది. డివిడెండ్స్ మనం తీసుకుంటూ ఉంటే అది గ్రోత్ తొందరగా వెళ్ళదు అనమాట. వన్ సైజ్ ఫిట్స్ టు ఆల్ ఫండ్స్ ఇలా అది ఏదైనా ఉందా అసలు? అట్లాంటిది ఎప్పుడు ఉండదండి. ఎందుకు అంటే ఇప్పుడు పారాసెటమాల్ అన్ని జ్వరాలకి పారాసెటమాల్ వేస్తామంటే కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు. సో గ్రాడ్యువల్గా మనం అందరం అనుకుంటాం పనిచేస్తుంది అని చెప్పేసి, కాకపోతే లోపల ఉన్న డిసీజ్ ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో అందుకే ప్రతి రిక్వైర్మెంట్, ప్రతి గోల్కి ప్రతి ఫండ్ డిఫరెంట్ ఫండ్స్ ఉన్నాయి. అండ్ ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ కూడా ఎవ్రీ 1 year నుంచి 2 years వరకు రీబ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ రిటర్న్స్ వస్తే కూడా దాన్ని కట్ చేసేసుకొని మళ్ళీ డెట్ ఫండ్లో పార్క్ చేయడం లేకపోతే రీఇన్వెస్ట్ చేయడం అనేది సూటబుల్ సజెషన్ అనమాట. సో యూజువల్గా ఫర్ ఎగ్జాంపుల్ నేనే మీ క్లయింట్ అనుకుందాం. సో నేను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేసి విజయ్ గారు, సో మనకున్న చనువు ప్రకారం ఒకసారి ఆ ఫండ్స్ నేమ్స్ చెప్పండి అని అంటే కొంచెం ఫోర్స్ఫుల్గా నేను అడిగాను అనుకోండి మనకున్న చనువుతో, మీరు అప్పుడు ఆ ఫండ్స్ నేమ్స్ చెప్తారా లేకపోతే ఎందుకు లేండి నేను చూసుకుంటానని చెప్పేసి అట్లా చెప్తారా? ఫండ్ పేరు చెప్తాను, ఓకే, కానీ దాని నుంచి మీకు ఎటువంటి అవుట్పుట్ రాదు. ఓకే, అట్లా ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ కానీ పేషెంట్ ఫెయిల్డ్ అంటాం కదా, అట్లాగా నేను ఫండ్ పేరు చెప్తాను కానీ దాని నుంచి మీరు ఎటువంటి అవుట్పుట్ తీసుకురాలేరు. అవుట్పుట్ ఎప్పుడు వస్తుంది అంటే మీరు కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనం గైడెన్స్ ఇచ్చి దాని ఏ టైంలో ఇంకా ఎక్కువ మధ్యలో ఇన్ బిట్వీన్ మనం కొంచెం ఛాన్సెస్ వస్తాయి. మార్కెట్లో ఎప్పుడైనా సరే ఒక 5% కానీ 2% కానీ డిప్లో వెళ్తుంటుంది. ఆ రోజు కుదిరినప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేయగలిగినాం అనుకోండి, మీరు ఎక్కువ బౌన్స్ బ్యాక్ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ అనేది ఎక్కువ వస్తుంది. వన్ మోర్ మేజర్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఫండ్ రిటర్న్స్ ఆర్ నాట్ క్లయింట్ రిటర్న్స్. ఓకే, ఫండ్ 15% 20% రిటర్న్స్ ఇవ్వచ్చు, కానీ క్లయింట్స్కి అంత పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ రావు. ఎందుకు రావు అంటే ఇతని ఎంట్రీ పాయింట్ కానీ ఫండ్ రిటర్న్స్ ఎంట్రీ పాయింట్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక ఫండ్ రిటర్న్స్ అనేది ఒక ఫినాన్షియల్ ఇయర్ కానీ ఒక క్యాలెండర్ ఇయర్లో కానీ డిసైడ్ చేస్తారు కదా, లేకపోతే మనం ఆ రేంజ్లో చూస్తాం కదా. కానీ మనం ఎప్పుడు ఎంటర్ అవుతున్నాము, ఫినాన్షియల్ ఇయర్ క్లోజింగ్లో ఎంటర్ అవుతున్నామా లేకపోతే క్యాలెండర్ ఇయర్ క్లోజింగ్లో ఎంటర్ అవుతున్నామా అనేది చూసుకుంటాం. సో అందుకే మన క్లయింట్ రిటర్న్స్ కానీ మన రిటర్న్స్ ఫండ్ రిటర్న్స్ రెండు సేమ్ ఉండవు ఎప్పుడు. ఓకే, మనకి ఎప్పుడైతే డిప్స్ వచ్చినా మనం దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నాం అనుకోండి, ఫండ్ రిటర్న్స్ కంటే మన రిటర్న్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. అందుకే డిప్స్ ఉన్నప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలని చెప్తాం. అదే మీరు ఫస్ట్ నుంచి ఇదే చెప్తూ ఉంటారు, లాస్ట్లో ఉన్నప్పుడు మీరు తీసుకున్నారంటే ఎక్కువ యూనిట్స్ అనేది కూడా వస్తూ ఉంది. ఎగ్జాక్ట్లీ సార్. అలాగే ఎన్ఆర్ఐ ఫండ్స్ దాని ట్రాప్లో కూడా కొంతమంది పడుతూ ఉంటారు. అసలు ఏంటి యూజువల్గా? అంటే చాలామంది ఏం చేస్తున్నారు అంటే బయట గ్లోబల్ మార్కెట్స్లో కంటే ఇక్కడ రిటర్న్స్ ఎక్కువ వస్తుందని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళకి స్పెషల్ స్ట్రాటజీస్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఎన్ఆర్ఐస్కి స్ట్రాటజీస్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే లోకల్ ఇండివిజువల్స్కి ఆన్బోర్డింగ్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది, ఎన్ఆర్ఐకి ఆన్బోర్డింగ్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఎన్ఆర్ఎస్కి వాళ్ళకున్న అమౌంట్ మొత్తం లిక్విడేట్ చేసి వాళ్ళు యూఎస్కి తీసుకెళ్ళిపోవాలి లేకపోతే వేరే కంట్రీస్కి తీసుకెళ్ళిపోవాలనే ఫ్లెక్సిబిలిటీ వాళ్ళకు ఉండాలి. కానీ చాలామంది అట్లాంటి ఆప్షన్స్ అవసరం లేదు అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. కానీ ఎవరైతే ఇండియాకి వచ్చి సెటిల్ కావాలనుకున్న వాళ్ళకి స్ట్రాటజీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఎవ్రీ వన్ ఈజ్ డిఫరెంట్. ఎన్ఆర్ఎస్లో కూడా వాళ్ళ కేస్ స్టడీస్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయి. కొంతమంది ఎలా ఉంటుందంటే వాళ్ళ కజిన్స్లో కానీ వాళ్ళ బ్రదర్ సిబ్లింగ్స్ కానీ వాళ్ళ పేర్ల మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు. అది లీగల్ కాదు, కాకపోతే వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ దాని నుంచి లిక్విడిటీ ఇష్యూస్ వస్తుంటాయి. సో వాళ్ళు కూడా బెస్ట్ ఫండ్స్ ఇట్లాగానే ఆన్లైన్లో చూసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాకపోతే ఎప్పుడైతే విత్డ్రాల్ చేయాలన్నప్పుడు ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేస్తారు వాళ్ళు. ఓకే, అంటే మీరు చూసిన డేంజరస్ ట్రెండ్స్ ఏంటి? డేంజరస్ ట్రెండ్స్ అంటే ఏంటి అంటే డైరెక్ట్గా ఫండ్స్కి వెళ్ళిపోవడము, వితౌట్ ప్రాపర్ ఫినాన్షియల్ ప్లానింగ్ లేకుండా ఫండ్స్కి వెళ్ళిపోవడము, దాని నుంచి మళ్ళీ ఎగ్జిట్ కావడము, మళ్ళీ ఎంట్రీ కావడం, మళ్ళీ ఎగ్జిట్ కావడము. అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అసలు ఇన్వెస్ట్మెంట్స్ అనే హ్యాబిటే లేకుండా
కంప్లీట్ క్రెడిట్ కార్డ్స్ మీద ఉండడము, అండ్ షార్ట్ టర్మ్ ప్లెజర్ అంటే షార్ట్ టర్మ్ రిటర్న్స్ కోసం చూడటము, అంటే 20% 30% రిటర్న్స్ ఎక్కడ ఇస్తున్నాయి, క్రిప్టోస్లో ఇస్తున్నాయి, రియల్ ఎస్టేట్లో ఇస్తుందా, లేకపోతే బయట ఇంట్రెస్ట్కి అమౌంట్ ఇవ్వడము. ఈ ట్రెండ్స్ అనేది హైలీ డేంజరస్ అండి. ఎందుకంటే షార్ట్ టర్మ్లో ఇవి చాలా మంచిగా కనిపిస్తాయి, కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చూసుకుంటే మీకు వచ్చే నెట్ లాసెస్ ఎక్కువ ఉంటాయి ప్రాఫిట్స్ కంటే. అండ్ ఇంకొకటి, మీరు మీ దగ్గర ఇన్వెస్ట్ చేసే క్లయింట్స్కి వాళ్ళందరికీ మీరు ఏం చెప్తూ ఉంటారంటే ఆ ఇన్కమ్ రావడం కోసం కూడా మేము ఎక్కువగా కొంచెం పుష్ చేసి వాళ్ళని ఇంకొంచెం ఇన్వెస్ట్ చేపిస్తుంటామని అంటూ ఉంటారు. సో ఎందుకు ఇలా చేస్తూ ఉంటారు? సో ఇక్కడ మనకి క్లయింట్ వన్స్ బేసిక్ ఫినాన్షియల్ ప్లానింగ్ క్లియర్ అయిపోయిన తర్వాత, వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ వాళ్ళకి ఎమర్జెన్సీ ఫండ్ కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత, ఎప్పుడైతే మనకి సర్ప్లస్ అమౌంట్ ఉందనుకోండి, సర్ప్లస్ అమౌంట్ ఉంటే మనం అవసరం లేని ఖర్చులు ఎక్కువ చేస్తుంటాం. అదైతే అందరం ఒప్పుకుంటాం. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో వాళ్ళందరిలో ఎప్పుడైతే సర్ప్లస్ అమౌంట్ ఉంది అంటే దానికి అన్నెసరీ ఎక్స్పెన్సెస్ ఎక్కువ వెళ్తుంటాయి. సో మనం పుష్ చేయడం వల్ల వాళ్ళ నుంచి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేపించిన వాళ్ళమే అవుతాం తప్పితే వాళ్ళకి ఇంకా లాంగ్ రన్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేపించడం వల్లనే వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక హెచ్ఎన్ఐ క్లయింట్ ఉన్నారు, విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 12 months వాళ్ళ ప్లాన్ యాక్చువల్లీ ఎవ్రీ మంత్ 1 lakh ఇన్వెస్ట్ చేయాలని వాళ్ళ ప్లాన్. యాక్చువల్గా నేను పుష్ చేయించి వాళ్ళకి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ వాళ్ళు 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయించేదారు 10 lakhs ఇన్వెస్ట్ చేయించాను లాస్ట్ ఇయర్. ఓకే. సో దే వర్ వెరీ హ్యాపీ. అంటే మేము అనుకున్న దానికంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయించారు. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయించేటప్పుడు వాళ్ళు బాగా ఫీల్ అయ్యారు, ఎందుకు ఇంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేపిస్తున్నారు, వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా అని. లాస్ట్ ఇయర్ చేసిన 10 lakhs ఇన్వెస్ట్మెంట్ ఈ ఇయర్ ట్రిమెండస్ రిటర్న్స్ ఇచ్చాయి. ఓకే. సో ఇప్పుడు ఆ రోజు వాళ్ళు తీసుకున్న డిసిషన్ వల్ల ఈ రోజు వాళ్ళు ప్రాఫిట్స్లో ఉన్నారు. ఓకే. వెరీ షార్ట్ డ్యూరేషన్, 2 years అనేది చాలా చిన్న డ్యూరేషన్ మ్యూచువల్ ఫండ్స్లో, కానీ ఇప్పుడు చాలా మంచి ప్రాఫిట్స్లో ఉన్నారు వాళ్ళు. సో ఎప్పుడైతే సార్ మనం ఎక్కువ అంటే పర్సంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఎక్కువ చేస్తే అంత తొందరగా మనకి పెద్ద కార్పొరేట్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకే. సో వాళ్ళ టార్గెట్ ఏముండే అంటే అయినంత తొందరగా 1 crore రీచ్ కావాలని వాళ్ళ టార్గెట్. సో ఇప్పుడు ఆల్రెడీ 15 lakhs దగ్గర ఉన్నారు వాళ్ళు. సో వెరీ సూన్ అంటే విత్ ఇన్ 5 yearsలో వాళ్ళు ఆ టార్గెట్ రీచ్ అయ్యాడని నేను వాళ్ళని పుష్ చేస్తాను. దట్ ఈస్ మై టార్గెట్. అంటే వాళ్ళకి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేపిస్తే అంత తొందరగా వాళ్ళు 1 crore కి రీచ్ అవుతారు అనమాట. ఓకే. అండ్ ఇక్కడ మాత్రం మెయిన్గా అడ్వైజర్ రోల్ అనేది కూడా ఎంత ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు అడ్వైజర్ అంటే మీకు గైడ్ చేయడం ఒకటే కాదు, యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ లాగా మీకు. అండ్ ఫర్ ష్యూర్ ఎవరు ఫ్రీగా చేయరు. అడ్వైజర్ ఫీ అనే అడ్వైజర్ ఫీ ఉంటుంది, కాకపోతే మీకు ఎంత పాజిటివ్ అవుతుంది ఇది చేయడం వల్ల వాళ్ళకి ఎంత పాజిటివ్ అవుతుంది అనేది మనం చూసుకోవాలన్నమాట. అండ్ ద ఫైనల్ క్వశ్చన్ ఇస్, చాలామంది కూడా సో నాలాంటి వాళ్ళు సో స్టార్టింగ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న దానికి గూగుల్లోకి వెళ్ళిపోయి మేము వెతుకుతూ ఉంటాం ద బెస్ట్ ఫండ్స్ ఏంటి అని చెప్పేసి ఈ సెర్చ్ అనేది కూడా ఇస్తూ ఉంటారు. నాలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో బెస్ట్ ఫండ్స్ పక్కకు పెట్టేసి ఫస్ట్ మనం బేసిక్ ఫినాన్షియల్ ప్లానింగ్ క్లియర్ చేసుకోవాలి, డెట్స్ అన్ని 0 చేసుకోవాలి, దాని తర్వాత ఇన్సూరెన్స్లు అన్నీ తీసేసుకున్న తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేసుకున్న తర్వాత ఈక్విటీ ఫండ్స్ జోలికి పోకుండా ఫస్ట్ డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్లోకి ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఒక 1-2 years కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసిన తర్వాత ఆ తర్వాత ఈక్విటీ ఫండ్స్కి వెళ్తే మీరు డ్యూరేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ విత్ అడ్వైజర్ అయినా వితౌట్ అడ్వైజర్ అయినా సరే లాంగ్ టర్మ్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఈ నేను ముందర చెప్పిన స్టెప్స్ ఏవి ఫాలో కాకుండా సరే మళ్ళీ మీరు 0 నుంచి స్టార్ట్ చేస్తుంటారు ఎవ్రీ 2-3 years. ఓకే. సో లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది డెఫినెట్గా చాలా ప్రాబ్లంలో ఉంటుంది. ఇట్ వాస్ వెరీ నైస్ సార్. అండ్ చాలా మంచి డౌట్స్ కూడా క్లారిఫై అయ్యేటట్టు కూడా మీరు కూడా చాలా చక్కగా చెప్పారు. సో థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.